అలా చెప్పండి. సార్ ప్రజాపతి క్యారెక్టర్ మీకు చెయ్యడం రానా గారు అది మీకు చెప్పడం ఎలా అనిపించింది సార్? అండ్ ఈ క్యారెక్టర్ని పుల్ చేయాలి, టేకప్ చేయాలి అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాట్ యూ? నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను రితేష్ రానా ఫ్యాన్ అని చెప్పి. సో అన్నీ పక్కన పెడితే నాకు యూజువల్గా జుబ్బాలు, విలేజ్ విలన్లు ఎక్కువైపోయినాయండి. సడన్గా రితేష్ ఓ మల్టీ బిలియనీర్ అని చెప్పి అన్నాడు. మంచి అక్కడ బట్టలు పడిపోయారా ఇచ్చారు. సార్? మంచి బట్టలు ఇచ్చారు, చక్కగా ఒక ఛాంబర్ ఇచ్చారు నాకు కూర్చోడానికి. సో వాట్ ఎల్స్ కొత్తగా ఉంటుంది కదా కంప్లీట్గా. అంటే నేను ఎప్పుడు చేయలేదు బేసికలీ. సినిమా అంతా కూర్చొని ఉండొచ్చు, ఫైట్లు లేవు, అన్ని రియాక్షన్స్ డైలాగ్సే. ఇంకేం కావాలండి చేయడానికి చెప్పండి. సో మీరు ఎంత ఎంజాయ్ చేశారు సార్ ప్రజాపతి క్యారెక్టర్ని? నేను చాలా త్వరగా చేశానండి. ఎందుకంటే అంటే రితేష్ రానా స్పెషల్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ నుంచి ఒక కోకినెస్ వస్తుంది. సో యూనిక్గా మాట్లాడుతుంటారు వాళ్ళు, యూనిక్గా బిహేవ్ చేస్తుంటారు. ప్రాబబ్లీ రైట్ ఫ్రమ్ మత్తు వదలరా మీరు చూస్తే అన్నీ కూడా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా కొంచెం క్రేజీగానే ఉంటాయి. బాగా ఎంజాయ్ చేస్తానండి. ఈ టీం మొత్తం, ద హోల్ టీమ్, రైట్ ఫ్రమ్ తేజ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అందరు కానీ, సోమా వీళ్ళందరూ కూడా నాకు ఇష్టం ఈ టీంతో పనిచేయడం బేసికల్గా.